కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడడం తప్పు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజల సమస్యలపై మాట్లాడడం చేయడం సహజమని ఆయన పేర్కొన్నారు. అయితే అదే పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చెప్పిన మాటలను, ఇచ్చిన హామీలను విస్మరించడం సరైనది కాదని స్పష్టం చేశారు. ఏ పార్టీ చేసినా ఈ విధానమైన ద్వంద్వ వైఖరి ప్రజాస్వామ్యానికి హానికరమన్నారు జగ్గారెడ్డి. రాజకీయ నాయకులు తమ మాటల్లో స్థిరత్వం చూపించాలని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే జగ్గారెడ్డి ఆసక్తికరమైన కామెంట్స్ గా వీటిని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అటు కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, అదేవిధంగా బీజేపీ అయినా ఏ మాట మాట్లాడతాయో మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే ఉండాలి. వాటిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించడము, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించకూడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా ప్రశ్నించామో, ఏ రకంగా న్యాయం కావాలి, ఏ రకంగా మనము ప్రశ్నిస్తామో, ఏ రకంగా అంశాలపైన ప్రశ్నలు లేవనెత్తామో, మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా వాటిని సాల్వ్ చేయాలి తప్ప అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడకూడదు అనేది కూడా జగ్గారెడ్డి సంచలన కామెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే అతను బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, అది కేంద్రంలో అయినా, రాష్ట్రంలో అయినా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఏ పార్టీ మాట్లాడకూడదు. ఏ పార్టీ అలా మాట్లాడినా కూడా తప్పు చేసినట్లే. ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తి మాట్లాడడము, ప్రశ్నించడము, అధికారంలో వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నింటినీ కూడా విస్మరిస్తే అదంతా కూడా తప్పే. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడకూడదు అని అన్నాడు. అంటే ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు జగ్గారెడ్డి కామెంట్స్ పైన రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదంతా, ఈ స్టేట్మెంట్ అంతా కూడా ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది, పెద్ద ఎత్తున ప్రశ్నించింది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హామీలు నిలబెట్టుకోవట్లేదు అనేది కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరిస్తుంది అనే భావన జగ్గారెడ్డిలో కలిగిందా, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్నికల ముందు ఒక హామీ, ఎన్నికల తర్వాత హామీలు నిలబెట్టుకోకపోవడము జరిగింది. కాబట్టి మరి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన ఇండైరెక్ట్ గా కామెంట్ చేశాడా, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పైన కామెంట్ చేశాడనేది కూడా సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకున్నట్టయితే రాజకీయ విశ్లేషకులు కానీ, వివిధ రకాలైనటువంటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్న ప్రకారం అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రశ్నించింది, నిలదీసింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త తాత్సార్యం చేస్తుంది, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవట్లేదు. కాబట్టి అది ఈ రకంగా ప్రతిపక్షంలో ఏ రకంగా మనం ప్రతిపక్ష పాత్ర పోషించామో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విశ్వసనీయత పెంచుకోవడానికి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలనే విధంగానే ఆయన స్టేట్మెంట్ ఉందనేది కూడా రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.